దిత్వా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకి 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రమంతా అల్లకల్లోలంగా ఉంటుందని, దిత్వా తుఫాను ప్రభావంపై కాకినాడ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితిపై మా ప్రతినిధి దుర్గారావు మరింత సమాచారాన్ని అందిస్తారు. సముద్రంలో కేవలం అల్లకల్లోలంగా ఉండడం, బలమైన గాలులు వీచడం తప్పించి జిల్లా వ్యాప్తంగా అయితే వాతావరణం సాధారణ స్థితిలో ఉందని తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు స్థానిక మత్స్యకారులకి ఆదేశాలు జారీ చేసింది. తుఫాను ప్రభావం కారణం చేత అయితే సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి కెరటాలు భారీ ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉంది కాబట్టి సముద్రంలోకి ఎవరు వేటకి వెళ్ళొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారుల సూచనల మేరకు అయితే బోట్లన్నీ కూడా కాకినాడకే పరిమితమని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం మన కాకినాడ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న బోట్లు కూడా ఇది ఎక్కడికెక్కడికి ఒడ్డుకే పరిమితం అని చెప్పొచ్చు. మరోవైపు కాకినాడ జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ కూడా కీలక పాత్ర పోషించే రవాణా శాఖ నౌకలు కూడా అయితే ఇటువైపు వెళ్లకుండా అయితే ఒడ్డుకే చేరుకుని ఉన్నాయని, మరోవైపు తుఫాను తగ్గిన అనంతరం కూడా అయితే వెళ్లే సూచనలు కనబడుతున్నాయి. మరోవైపు ఈ తుఫాను కారణం చేత అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు చెప్తుంటే రైతులు ఇంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వరి కోసేసే ధాన్యం ఎండబెట్టుకునే పరిస్థితిలో రైతులు ఉన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే ఎక్కడ కొట్టుకుపోతాయని చెప్పి అయితే రైతులు అయితే కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు 2 రోజుల క్రితం అయితే ధాన్యం ఎండబెట్టిన ధాన్యంపై అయితే తగ్గ సూచనలు కూడా చేసినప్పటికీ కూడా అయితే సరైన ప్రదేశాలు లేకుండా అయితే రైతులు ఇప్పటికీ కూడా ధాన్యం అయితే రోడ్డు మీదే ఎండబెట్టి ఉన్నారు. ఈ వారం భారీ వర్షాలు పడితే ఆ ధాన్యం కొట్టుకుపోయే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ తుఫాను ప్రభావం మరీ ముఖ్యంగా తమిళనాడుపై ఎక్కువగా ఉంది. అటు విల్లుపురం కావచ్చు, ఇటు నాగయ్యపట్నం పై అయితే ఎక్కువగా ప్రభావం కనబడుతుంది చెన్నైలో ప్రాంతాల్లో. అలాగే తమిళనాడుకు దగ్గరగా ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలైనా సరే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాపై అయితే కొద్దిగా ప్రభావం అధికంగా కనబడినప్పటికీ కూడా ఇటు దక్షిణ కోస్తా అని చెప్పి ఆయన కాకినాడ, విశాఖపట్నంపై కూడా తక్కువ ప్రభావం కనబడుతుందని చెప్పి అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే అయితే కాకినాడలో అయితే వాతావరణ స్థితి నామమాత్రంగానే ఉందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అసలు తుఫాను వస్తే వీళ్ళకి ఎలా ఉందో తెలుస్తుంది అన్నది కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎలా పట్టుకోండి? 11 రోజులు అయింది సార్. మాకు వాతావరణ సూచన ఎలా తెలుసు సార్? గాలి తర్వాత ఒడిసి పడుతుంది సార్. దాని సూచన బట్టి దరికి రావడం జరుగుతుంది సార్. తర్వాత అలలో ఎక్కువ కూడా జరిగే సూచన కూడా ఉంది. దాని బండబండిగా ఆయిల్ ఫిషింగ్ ఏమైనా తేడా వస్తే ఏ దగ్గర ఉన్న కాలంలో కానీ పోస్ట్ ఏరియాలో కానీ పెట్టడం జరుగుతుంది సార్. బోటు మరి ప్రాణాలు కాపాడుకోవాలి సార్. ఓ యావరేజ్గా తుఫాన్ సైక్లోన్ మన సైడ్ లేదు, చాలా దూరంలో ఉంది, దాని ఎఫెక్ట్ ఉందనుకో బండమండిగా చేయడం జరుగుతుంది సార్. వచ్చిన తర్వాత మన 4 రూపాయలు దొరకాలి కదా సార్ దానివల్ల. అది ఇప్పుడు ఈ బోట్ ఎక్కడ వరకు వెళ్ళి వచ్చింది? ఎన్ని రోజులు ప్రయాణిస్తారు బోటు మీద? బోటు సుమారు మనం ప్రయాణించాలంటే సుమారు యాడ్ చేసుకున్నాలంటే 12, 13 మహావతి 15 రోజుల్లో చేయొచ్చు. మనం నాగలంక, చీరాల, బందర్, నర్సాపురం ఈ లోపల ఇవన్నీ చేసుకుంటే తిరల మరల మన కాకినాడ పోర్టుకి రావడం జరిగింది. ఇప్పుడు తుఫాన్ వచ్చిన సమయంలో సముద్రంలో అలలు ఉద్రిక్తత ఇలాంటివి మీరు పసిగడతారా? వాతావరణ శాఖ మీకు ఏం కనెక్ట్ ఉండదు కదా, ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి, ఒకప్పుడు ఫోన్ లేకున్నప్పుడు ఎలా కనిపెట్టేవారు పెద్దలు? నేను చెప్పాను సార్, కరెంటు వల్ల కరెంటు బోటు స్పీడ్ దొరకదు, మైలేజ్ దొరకదు, అలలో హైట్ పెరుగుతుంది. దానివల్ల మేము చూసి దరికి రావడం జరుగుతుంది. తుఫాన్ వచ్చేస్తుందని చెప్పి దరికి వస్తారు. చేపలు తుఫాను సమయంలో బాగా ఎక్కువ పడతాయి, మామూలుగా ఉన్న సమయంలో చేపలు ఎక్కువ పడుతుంటారు. ఒక టైంలో ఒక వర్షలో ఎక్కువ పడతాయి, ఒక టైంలో తక్కువ పడతాయి. ఎక్కువ టైంలో మనం ఏం చేస్తాం, ఆశగానే మనకేం లేదు కదా వాతావరణం చెప్పి చేపలు ఎక్కువ పడతాయని చెప్పి ఉండిపోయే సమస్య కూడా ఉన్నాయి. తర్వాత చేపలు లేవు కదా, ఈ వాతావరణ హెచ్చరిక చెప్తున్నారు, మనకి తెలిసిపోతుంది కదా అని చెప్పేసి వచ్చేసి సూచనలు కూడా ఉన్నాయి సార్. ఈ వాతావరణ సూచనలు చిన్న బోట్లు కూడా అటు జరగడం జరగకపోతే నర్సాపురం ఇవన్నీ పెట్టడం కూడా జరిగింది సార్. తర్వాత మన స్పీడ్ బోట్లు వచ్చిన కూడా నిజాపట్నం కూడా, తర్వాత బాపట్ల ఇవన్నీ పెట్టడం కూడా జరిగింది సార్. ఫిషింగ్ కూడా ఏటలు కూడా ఏమీ లేవు, అలలో కూడా చాలా ఎక్కువగా ఉంది. అదే చూస్తున్నాం కదా, తుఫాను ప్రభావం కారణం చేత అయితే వీళ్ళు మత్స్యకారులు అయితే ఇక్కడికే పరిమితమయ్యారు. అలాగే మాకు సముద్రంలో ఉండే అలలు మరియు గాలులు వేసే వల్ల తుఫాను ప్రభావం ఉన్నట్టు మీకు గుర్తిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగి మొబైల్ వచ్చినప్పుడు
వచ్చినాయి. కానీ గతంలో ఈ టెక్నాలజీ ఏం లేనప్పుడు మా పూర్వీకులు కేవలం అలలు తాకిడు ఇచ్చే గాలిని బట్టి తుఫాను అల్పపీడనాలు వాయుగుండాలు ఏర్పడాయని చెప్పి ఊహించుకుని దరికి చేరుతామని చెప్పి అయితే ఇక్కడ మత్స్యకారులు చెప్తున్నారు. మొత్తం మీద తుఫాను ప్రభావం కాకినాడ జిల్లాపై తక్కువగా ఉన్నప్పటికీ కూడా కేవలం సముద్ర తీరం సముద్రంలో అయితే అల్లకొల్లంగా ఉందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇప్పుడు తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాధ్యతో దుర్గారావు, HMTV, కాకినాడ నుంచి.